కానీ జరిగిన పొరపాటు ఏంటంటే ప్రైవేట్ ల్యాబ్స్. ఇక్కడ ప్రైవేట్ ల్యాబ్స్కి వెళ్ళడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే డెంగీ ఉంది, అది ఉంది, ఇది ఉందని చెప్పేసి ఆ ప్రైవేట్ హాస్పిటల్స్లో జాయిన్ చేస్తారు. ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయిన విషయం గవర్నమెంట్లో కూడా తెలియదండి, ఆ రికార్డు ట్రాక్ అవ్వట్లేదు. సో వాళ్ళేమో దోచేస్తున్నారు. రీసెంట్గా సెంట్రల్ మినిస్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరులో ఒక వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ నుంచి ప్రైవేట్ హాస్పిటల్కి బ్లడ్ టెస్టుల నిమిత్తం వెళితే ఆ హెచ్ఓడి జీతాల్లో కట్ చేస్తాను అని చెప్పి యాక్షన్ తీసుకుంటాను అంటే సమస్య ఎంత సీరియస్గా లేకపోతే ఈ రకమైన వార్నింగ్ వెళ్తుంది. సో ప్రైవేట్ ల్యాబ్స్ బాగుంటాయి, ఓకే, మంచిగా టెస్టులు చేస్తారు, ఓకే, రిపోర్ట్లు కూడా అందంగా ఇస్తారు. గవర్నమెంట్ ల్యాబ్స్లో కొంత లేట్ అవుతుందనే కానీ ఇదే ప్రైవేట్ ల్యాబ్స్ మొత్తం మన ఆస్తులన్నీ ఊడ్చుకుపోవడానికి, హాస్పిటల్కి రుణపడిపోవడానికి కారణం అవుతున్నాయి అనే విషయం గుర్తుంచుకోవాలి. సో కొన్ని విషయాల్లో ప్రైవేట్ ల్యాబ్స్ నుంచి దూరంగా ఉండటం మంచిది. గవర్నమెంట్ ల్యాబ్స్ ఫ్రీగా చేస్తున్నాయి, చాలా టెస్టులు యూస్ చేసుకోవచ్చు.